బంగాళాఖాతంలో అతి తీవ్ర తుఫాన్ మోంతా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని వణికిస్తుంది. ఆ మోంతా సైక్లోన్ ఉగ్ర రూపాన్ని దాలుస్తుంది. గంటకు 6 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు కదులుతుందంట. తీరాన్ని దాటుతున్న సమయంలో అంచనాలకు అందని విధంగా బీభత్సాన్ని సృష్టించే అవకాశాలు కూడా లేకపోలేదు అనేసి వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. పశ్చిమ బెంగాల్ నుంచి తమిళనాడు దక్షిణ ప్రాంతం వరకు అతి భారీ వర్షాలకు కారణమవుతుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. గంటకు 6 కిలోమీటర్ల వేగంతో కదులుతుందంట తుఫాన్ స్పీడ్. క్రమంగా ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం రాత్రికి మచిలీపట్నం టు కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం కూడా ఉంది అనేసి అధికారులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఈ సమయంలో తీరం వెంబడి గంటకి 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి ఈదురుగాలు వీస్తాయంట. దీని తీవ్రత అప్రాక్సిమేట్గా 110 కిలోమీటర్ల వరకు పెరగవచ్చని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దీని ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా అప్ టు నెల్లూరు దాకా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి చెప్తున్నారు. అలాగే పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరిలో కూడా భారీ వర్షపాతం నమోదవుతుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. దీనిలో భాగంగా తుఫాన్ ప్రభావిత జిల్లాలకు మొత్తం 19 కోట్ల రూపాయలను కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ జిల్లాలకు ₹1 కోటి చొప్పున విడుదల చేస్తూ చిత్తూరు, కడప, అన్నమయ్య, అనంతపురం, సత్యసాయి, కర్నూలు, నంద్యాల, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు, తూర్పుగోదావరి, అల్లూరు సీతారాం జిల్లా, అదేవిధంగా పార్వతి, మన్యం జిల్లాలకు 50 లక్షల చొప్పున కూటమి ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసింది. ఈ పరిణామాన్ని దృష్టిలో పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. మంగళవారం అన్ని జిల్లా కేంద్రాల్లో తలపెట్టినటువంటి నిరసన ప్రదర్శనలను, ర్యాలీలను వాయిదా వేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవంబర్ 4వ తేదీన ఈ ర్యాలీలను నిర్వహిస్తామని చెప్పేసి చెబుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ర్యాలీలను చేపట్టాల్సి కూడా ఉంది. సో ఈ సైక్లోన్ వల్ల అది కొంచెం పోస్ట్పోన్ అవడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి మోంతా తుఫాన్ ముంపు ముంచుకొస్తుంది. దీని ప్రభావంతో జిల్లాలో రానున్న 5 రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి వైసీపీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా అవసరమైన సహాయ పునరావాస చర్యల్లో పాల్గొనాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడం జరిగింది.